రిజల్ట్ కోసం ఏమన్నాం అంత మాత్రం రాంగ్ ప్రాసెస్లో కాదు కదా. అందరికీ న్యాయం జరిగేటట్లు ప్రాసెస్ భర్తీ ప్రక్రియ చేయమని చెప్పినాం. నేనే కేసు పాజిటివ్ జరగాలి, భర్తీ ప్రక్రియ పాజిటివ్ జరిగి అందరికీ న్యాయం చేయాలని నేనే కోర్టులో వేసినాను. న్యాయం జరిగింది అందరికీ. కాకపోతే ఎట్లా చేయమన్నాం ప్రాసెస్ని, ఒక ప్రాసెస్ ప్రక్రియ ఉంటుంది, రైట్ వేలో చేయమని చెప్పినాం. ఫస్ట్ ఏదైనా కానీ గత ప్రభుత్వం ట్రైబే చేసింది 2018లో. ఈ ట్రైబ్లో మల్లయ్య భట్ గారు కూడా అప్పుడు ఉన్నారు. ఎట్లా ప్రాసెస్ స్టార్ట్ చేశారండి, ఫస్ట్ డిఎల్ నింపాలి. పై స్థాయి పోస్టులు అంటే ఏంటిది, డిగ్రీ లెక్చరర్స్, జూనియర్ లెక్చరర్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్, ఆ తర్వాత ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ నింపాలి. ఇది దీని యొక్క అవరోహణ క్రమం అంటాం, డిసెండింగ్ ఆర్డర్. కానీ ఫస్ట్ డిఎల్ జేఎల్ నింపకుండా పీజీటీ నింపడం వల్ల ఏదంటే పీజీలో ఉన్న వ్యక్తి డిఎల్ రాస్తాడు, జేఎల్ రాస్తాడు. రేపు రోజు మళ్ళీ డిఎల్ ఇస్తే ఈ పీజీలోకి వెళ్ళి డిఎల్ జేఎల్ పోతాడు కదా, అంటే ఇక్కడ బ్యాక్లాగ్ అవుతుంది కదా. ఈ ఆ పర్సన్ వల్ల ఇంకా కొంతమంది అనుకున్న లాస్ అయ్యారు కదా. అట్లా కాకుండా ప్రాసెస్ అనేది ట్రైబ్కు తెలుసు, ఆల్రెడీ ప్రాసెస్ తెలుసు. గవర్నమెంట్ అడిగినప్పుడు ఈ ట్రైబ్ వాళ్ళు చెప్పుకోవాలి వాళ్ళకు, సార్ ఇది ప్రాసెస్ అని చెప్పుకోవాలి. గవర్నమెంట్కి యాక్చువల్గా తెలియదు పాపం, కానీ వీళ్ళు ఏదైతే చెప్తారో ఆఫీషియల్స్ అదే నమ్ముతారు. సార్ ఇట్లా ప్రాసెస్ ఉంటుందని ఒక మాట చెప్పలేనప్పుడు ఆడ మీరు ఉన్న దేనికి, అక్కడ ఉన్నప్పుడు ఎప్పుడైనా కానీ అన్ఎంప్లాయ్మెంట్ ఫేవర్ ఉండాలి. ట్రైబ్ బోర్డ్ సంబంధించినటువంటి ఎవరైనా కానీ అన్ఎంప్లాయ్మెంట్ ఫేవర్ ఉండాలి. లాస్ట్ టైం ప్రవీణ్ కుమార్ సార్ ఉన్నారు, ఆయనకు చాలా ప్రాసెస్ తెలుసు. ఈరోజు స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన, పై స్థాయి పోస్టులు నింపాలి లేకపోతే బ్యాక్లాగ్స్ ఏర్పడతాయి అని క్లియర్ కట్ చెప్పారు. అట్లా కాకుండా పీజీటీ పోస్ట్ నింపితే, ఇప్పుడు నేనే పీజీటీ ఉన్నా, నేను డిఎల్ రాసిన అన్నీ రాసిన, రేపు రోజు నేను డిఎల్ పోతా, అప్పుడు ఏమవుతుంది, నా పోస్టు అది ఎవరికి యూజ్ కాకుండా అయిపోతుంది. కాబట్టి ఈ ప్రాసెస్ అనేది రాంగ్. ఫస్ట్ డిఎల్ నింపాలి, జేఎల్ నింపాలి, పీజీటీ నింపాలి, టీజీటీ నింపాలి. సో అట్లా పోతేనే కరెక్టు. అసలు ఎక్కడైనా ఏ బోర్డైనా ఇదే ఉంటుందండి. ఎంత బ్లైండ్ ఫెయిల్ అని చదువుకోని పర్సన్ అడిగినా కానీ ఇదే ప్రాసెస్ చెప్తాడు. అదేవిధంగా రిలిక్విష్మెంట్ ఆప్షన్ అనేది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ అనే పర్సన్ డిఎల్ రాశాడు, జేఎల్ రాశాడు, పీజీటీ రాశాడు, మూడిట్లో సెలెక్ట్ అయ్యాడు. ఈ 3 జాబులు అయితే చేయలేడు కదా. ఒకే పర్సన్ 3 జాబులు చేయగలుగుతాడా, చేయలేడు కదా. చేయలేనప్పుడు ఆ పర్సన్ ఏం చేస్తాడు, హైయెస్ట్ జాబ్ని ఎంచుకుంటాడు, అంటే డిఎల్ని ఎంచుకుంటాడు. సో ఈ మిగతా 2 పోస్టులు ఏం చేయాలి, అతన్ని అడగాలి, రిలిక్విష్మెంట్ వ్రాతపూర్వకంగా అడగాలి, నీకు ఏ జాబ్ అంటే ఇష్టం అని చెప్పి ఆ జాబ్ తీసుకొని రిమైనింగ్ పర్సన్లో ఆ పర్సన్ని రిమూవ్ చేసి ఆ కింద ఉన్న పర్సన్ని సెలెక్ట్ చేయాలి. ఇది ప్రాసెస్. సో ఇట్లా ప్రాసెస్ స్టార్ట్ చేస్తే బ్యాక్లాగ్స్ అనేది ఏర్పడదు. సో అట్లా చెప్పాలని చెప్పి మేము ఆ ప్రాసెస్ కరెక్ట్ చేయండి. ఈ ప్రాసెస్ ఆల్రెడీ ఉన్న ప్రాసెసే, మేము కొత్తగా ఏం కోరుకోవట్లేదు, ఉన్న ప్రాసెస్నే ఎగ్జిస్ట్ చేయమన్నాం. ఇదే విషయంలో చాలాసార్లు మేము అడిగినాం కూడా, చైర్మన్ గారిని అడిగినాం, సెక్రటరీ గారిని అడిగినాము, ప్రభుత్వాన్ని అడిగినాం, అందరు కూడా ఇదే ప్రాసెస్ అన్నారు. మరి ఇంత సడన్గా ఎట్లా వచ్చిందండి ఈ ప్రాసెస్? ఈ ప్రాసెస్ రాంగ్ అంటున్నాము. మేము పోస్టులు నింపొద్దనట్లే, మీరు ఏదైతే ప్రాసెస్ చేశారో ఆ ప్రాసెస్ 100% రాంగ్. మీరు ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా కానీ, ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకోండి, అక్కడ ఎస్పీ, డిఎస్పీ, ఏసీపీ, సిఐ, ఎస్ఐ అని ఆ ప్రాసెస్ ఉంటుంది, కానిస్టేబుల్ అని ఉంటుంది. అలా కాకుండా డైరెక్ట్ కానిస్టేబుల్ నింపుతారా? సో ఇది రాంగ్ ప్రాసెస్, దీన్ని వెంటనే నిలిపివేయాలి. గురుకుల బోర్డు ప్రభుత్వం వెంటనే స్పందించి అందరికి న్యాయం చేస్తే 3000 మంది పీజీలో ఉన్న ప్రతి ఒక్కరికి జాబ్ వస్తుంది. డిఎల్ జేఎల్ నింపితే పీజీలో ఉన్న ప్రతి ఒక్కరు ఏదో ఒక జాబ్ సెలెక్ట్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు లైబ్రరీయన్ పోస్టులు వచ్చినాయి, డిఎల్ లైబ్రరీయన్, జేఎల్ లైబ్రరీయన్ పోస్టులు వచ్చినాయి, పీజీటీ లైబ్రరీయన్, స్కూల్ లైబ్రరీయన్ పోస్టులు వచ్చినాయి. అవి 35 పోస్టులు ఉన్నాయి డిఎల్ జేఎల్. సో 35లో సెలెక్ట్ అయిన వారు అందరు కామన్గా అదే జేఎల్కి సెలెక్ట్ అయ్యారు, మళ్ళీ స్కూల్ లైబ్రరీ సెలెక్ట్ అయ్యారు. అంటే 22 మంది సెలెక్ట్ అయ్యారు. 22 మంది పోయినట్టే కదా, అంటే 22 మంది జీవితాన్ని నువ్వు కాపుతున్నట్టే కదా, ఆ బ్యాక్లాగ్స్ పోస్ట్ నిలబడతాయి కదా. అంటే ఈ ప్రాసెస్ రాంగు. అందువల్ల మేము నిలిపివేసి మొట్టమొదటిగా డిఎల్, జేఎల్, పీజీ, టీజీటీ అట్లా నింపమని చెప్తున్నాం గవర్నమెంట్కి, గురుకుల బోర్డుకి. సో థ్యాంక్ యూ అండి. ఇది మా డిమాండ్ ఏందో, ఇదే డిమాండ్స్, 3 డిమాండ్స్ ప్రధానంగా. మొట్టమొదటిసారిగా పై స్థాయి పోస్టుల నుండి కింది స్థాయి నింపాలి, డిఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీ నింపాలి, డిసెండింగ్ ఆర్డర్ నింపాలి. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, ఒక పర్సను వేరు జాబ్లో సెలెక్ట్ అవుతాడు, ఆ పర్సన్ని ఒకే జాబ్కి తీసుకొని రిమైనింగ్ జాబ్లలో ఆ పర్సన్ నేమ్ రిమూవ్ చేసి నెక్స్ట్ మెరిట్ కింద ఉంటారు కదా ఆ పర్సన్ తీసుకోవాలి. ఒక్క బ్యాక్లాగ్ పోస్ట్ కూడా ఏర్పడదు. ఈ విధంగా భర్తీ ప్రక్రియ చేసి సజావుగా సాగాలని మా డిమాండ్. రేపు అర్జెంట్ మాకు నైట్ వచ్చింది సార్, నైట్ 2 గంటలకు వచ్చిందండి. మనం ఎక్కడున్నాం సార్, తెలంగాణలోనే ఉన్నాం కదా. మనం ఏమన్నా ఉద్యమం చేస్తున్నామా, లేకపోతే ఏమన్నా పాకిస్తాన్ మీద ఏమన్నా స్వతంత్రం కోరుకుంటున్నామా సార్? మనం ఏమన్నా అయితే నేనేమంటున్నాను సార్, మేము ఎగ్జామ్ రాసేటప్పుడు టైం అడిగినామండి, ఎంత ఒక 10 రోజులు ఇవ్వండి, మేమంతా చేసుకొని బతికేటోళ్ళం, ఇన్ని రోజులు మేము వర్క్ చేసుకున్నాము, సో హాలిడేస్లలో మేము చదువుకొని రాసుకుంటామంటే కేసీఆర్ ప్రభుత్వం మాకు ఒక 10 రోజులు ఇవ్వలేదు. అయినా సరే ఎక్కడెక్కడో ఊర్ల నుండి సార్ చిన్న పిల్లల్ని పట్టుకొని మేము వచ్చి ఎగ్జామ్స్ రాసినాం. రాసిన తర్వాత దాదాపు మేము 6 నెలల నుంచి మేము
6 నెలల నుంచి వెయిట్ చేసినామండి. రిజల్ట్ ఇగొస్తుందో వెయిట్ చేసినాం. రిజల్ట్ ఇచ్చిండ్రు. ఏ రోజు ఇచ్చింది సార్? మొన్న రిజల్ట్ ఇచ్చిన తెల్లారి సర్టిఫికేట్ వెరిఫికేషన్ పెట్టింది సార్. మా దగ్గర ఏ సర్టిఫికేట్లు లేవు. అంటే కొన్ని ఒరిజినల్స్ ఉన్నాయి. నాన్ క్రిమిలేయర్ కావాలంటే నేను హైదరాబాద్లో వర్క్ చేస్తున్నానండి, మాది వరంగల్. మేము పోయి అక్కడి నుంచి నాన్ క్రిమిలేయర్ పెడితే ఆ సార్ 3 రోజుల్లో వస్తుంది అంటే ఇంకా ఏదో కాళ్ళు పట్టుకొని కాళ్ళు మొక్కి మేము నాన్ క్రిమిలేయర్ తెచ్చుకున్నాం సార్. ఎందుకంటే పెండింగ్ ఉంటే మాకు జాబ్ రాదేమో అని. తీరా అంతా అయిపోయి మేము ఇంటికి వచ్చేసరికి లిస్ట్ రెడీ అయిపోయింది. 1:1 లిస్ట్ రెడీ చేసి పెట్టేసిండ్రు. పీజీటీ ఇప్పుడు పోస్ట్ ఫిల్ చేస్తే ఏమవుతుందంటే సార్, ఆ పీజీటీలో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళు నెక్స్ట్ మళ్ళీ జైలుకి పోతారు. మళ్ళీ జైలు తర్వాత డిఎల్కి పోతాడు. మళ్ళీ పీజీటీ ఎంత ఖాళీలు ఉంటాయి. సో ఇవన్నీ బ్యాక్లాగ్కి వెళ్ళిపోతాయి. ఇప్పుడు మేము ఇంకోటి ఏమంటున్నామంటే, ఏమైనా అవకాశం ఉంటే మా మీద దయతెలిచి సెకండ్ లిస్ట్ పెట్టే అవకాశం ఏమైనా ఉంటే అది కూడా చేయండి. అంటే 6A లేదు, దాన్ని 9లో కలిపేశారు అని మాకు తెలిసింది. సో ఏమైనా అవకాశం ఉంటే సెకండ్ లిస్ట్ పెట్టినా ఎవరైనా మాలాంటి వాళ్ళం ఎవరైనా కూడా మళ్ళీ జాబ్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ బ్యాక్లాగ్స్ అన్నీ ఏర్పడకుండా ఉంటాయి సార్. ఇంకో విషయం ఏంటిదంటే సార్, టీజీటీలో చాలా ఎక్కువ పోస్టులు ఉంటాయి. ఇప్పుడు గురుకులాల్లో చూడండి, మేము టీచర్స్ కింద వర్క్ చేస్తున్నాము. సరైన టీచర్స్ లేక పిల్లల భవిష్యత్తును కూడా మనం క్వశ్చన్ మార్క్ చేస్తున్నాం. అదే అందరూ రెగ్యులర్ టీచర్లు ఉంటే అందరూ సమాన బాధ్యత వహిస్తారు. గురుకులాల్లో పిల్లలకు కూడా మనం న్యాయం చేసిన వాళ్ళు అవుతాం. మీరు నోటిఫికేషన్ ఇచ్చినట్టే ఇస్తున్నారు, కానీ ఏం లాభం సార్? ప్లేట్లో అన్నం పెడుతున్నారు, మా నోట్లోకి రాకుండా దాంట్లో మన్ను పోసినట్టుగా మీరు మళ్ళీ వెనక్కి తీసుకుంటున్నారు. ఆ బ్యాక్లాగ్స్ నింపకుండా డిఎల్ తర్వాత జేఎల్ తర్వాత పీజీటీ తర్వాత టీజీటీ నింపండి. రేపు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పీజీటీ అపాయింట్మెంట్స్ ఇస్తే ఇక్కడ ఎంతమంది ఉన్నామో అంతకు డబుల్ త్రిబుల్ రేపు ఎల్బీ స్టేడియం దగ్గరకు వచ్చి మేము అక్కడ మళ్ళీ ధర్నా చేస్తాము. అవసరమైతే సూసైడ్ అయినా చేసుకుంటాం సార్. మా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యిండ్రు. నాకైతే ఎస్పెషల్లీ దీని తప్ప నాకు మళ్ళీ జాబ్ తెచ్చుకునే అవకాశం లేదు. ఇక్కడ కూర్చున్న చాలా సోదరి మనలకి మాకు ఏజ్ బార్ అయిపోయింది సార్. మీరు ఏజ్ మాకు పెంచొద్దు, మాకొద్దు. మేము ఏదైతే రాసినామో ఇప్పుడే మాకు అపాయింట్మెంట్స్ ఇవ్వండి, ఇప్పుడే మాకు బతకడానికి దారి చూపెట్టండి సార్. మేము మళ్ళీ కూర్చొని చదివే ఓపిక మాకు లేదు. మమ్మల్ని చదివించడం కూడా మా కుటుంబ సభ్యులకు కూడా ఇష్టం లేదు. సో ప్లీజ్ రేవంత్ అన్న, మేము మళ్ళీ నీకు ఒక్కటే చెప్తున్నాము, ఈ తొలి వెలుగు రఘు అన్న మీరు కూడా మాకు సపోర్ట్ చేస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు సార్. నిజంగా మాకు అన్నదమ్ముల్లాగా మీరు వచ్చి నిలబడ్డారు. సో మేము ఒక్కటే అడుగుతున్నాము, రేపు అపాయింట్మెంట్స్ ఆపండి. డిఎల్ తర్వాత జేఎల్ తర్వాత పీజీటీ అట్లా ఫిల్ చేయండి. అదొక్కటే కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ అండి. మేడం చెప్పింది సార్, డిసెండింగ్ ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం సార్. సో 2017 ఆన్వర్డ్స్ రాసినాం. దిస్ ఈజ్ ద థర్డ్ టైం. సో సెకండ్ టైం, పోయినసారి కూడా నేను 1:2లో ఉన్నాను సార్. ఈసారి కూడా 1:2లో ఉన్నాను. పోయినసారి సరే వదిలేసిన, ఇట్లా ఎన్నిసార్లు వదిలేసుకుంటాను సార్. బ్యాక్లాగ్స్ వెళ్తే మళ్ళీ రీనోటిఫికేషన్ ఇవ్వాలి కదా సార్. అంటే అగైన్ మేము కూర్చొని చదువుకోవాలి. ఇంట్లో వాళ్ళు సపోర్ట్ ఇస్తారా మనకి? ఫైనాన్షియల్గా కానీ మనకి కూడా సపోర్ట్ ఉంటుంది, ఉండదు. లేదా మనకి కూడా మనకు స్ట్రెంత్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఓపిక ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వై సార్, వై షుడ్ నాట్ ఇంప్లిమెంట్ లైక్ దిస్? సో వీ వాంట్ దట్ ఓన్లీ. అలా ఇంప్లిమెంట్ చేస్తే బ్యాక్లాగ్స్ అనేది ఉండదు, రీనోటిఫికేషన్ ఉండదు, మాలాంటి వాళ్ళ లైఫ్స్ అనేవి బాగుపడతాయి. సో ఎందుకు సార్, ప్రైవేట్లో ఎన్నో జాబ్స్ ఉన్నాయి. సో గవర్నమెంట్ ఫీల్డ్ అనే కదా సార్, గవర్నమెంట్ జాబ్కి ఒక క్యాడర్ ఉంటుంది, మాకు ఒక లైఫ్ ఉంటుంది, మాకు ఒక రెస్పెక్ట్ ఉంటుంది అని చెప్పేసి మేము ఉంటుంది అన్నట్టే కదా సార్ మేము ఉన్నది. ఎందుకని ఇట్లా చేయాలి? నైట్లే సార్, నైట్ 2 o'clockకి రిజల్ట్ వచ్చింది సార్. మేము అనుకుంటాం సార్, కనీసం మినిమం మనకి వెరిఫికేషన్కి ఒక 1 week ఇస్తారు, సర్టిఫికేట్స్ మనం గ్యాదర్ చేసుకోవడానికి. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి 24 hours అయిపోయింది. వితిన్ 24 hours అవ్వక ముందుకే మళ్ళీ మీరు రిజల్ట్ ఇచ్చేసారు. అయినా ట్రిప్కి కాల్ చేస్తే కూడా వాళ్ళు అన్నారు సార్, మేము యాజ్ పర్ మీకు ఎట్లా అనౌన్స్ చేసినామో డిసెండింగ్ ఆర్డర్లోనే మెన్షన్ చేస్తామమ్మా, రిజల్ట్ మాత్రం ఇట్లే వస్తుంది, 1:2 మాత్రమే మేము ప్రొవైడ్ చేసినాము, సర్టిఫికేట్ వెరిఫికేషన్ మాత్రమే అవుతుంది అన్నారు సార్. పీజీటీ ఎందుకు రిలీజ్ చేసారు సార్ అని అడిగితే, జస్ట్ రిలీజ్ చేసినామమ్మా, తర్వాత డిఎల్ ఉంటుంది, జేఎల్ ఉంటుంది, ఇవన్నీ అయిపోయిన తర్వాతనే అవి ఫిల్ అయినాకనే పీజీటీ రిలీజ్ చేస్తాము. కాకపోతే పీజీటీ మాత్రం సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తున్నామమ్మా, అన్నంత మాత్రాన మీకు రిజల్ట్ ఇస్తామని కాదు, మీకు ఫిల్ చేస్తామని కాదమ్మా అని కూడా చెప్పారండి మేము కాల్ చేస్తే. కానీ ఇక్కడ చూస్తే మాత్రం నైట్కి రిజల్ట్ వచ్చింది సార్. ఇప్పుడు మేమేం చేయాలి? మాకున్న ఆప్షన్ ఏంది? వీళ్ళని రిక్వెస్ట్ చేసుకోవడం సార్. మీరు రిజల్ట్స్ ఆపండి, ఒక 10 days ఆపండి. పైక్ ఆర్డర్ వాళ్ళకి వస్తుంది కదా సార్. మేము పైక్ ఆర్డర్ మాకు ఇవ్వమని అనట్లేక, ఎవరైతే లిస్ట్లో ఉన్నారో వాళ్ళకే వస్తుంది. అందరూ అన్నిట్లలో ఉన్నారు సార్. మ్యాక్సిమం 1% 4 posts 5 posts కూడా రాసేది సార్. ఫ్రమ్ డిసెండింగ్ నుంచి చూసుకుంటే మనం డిఎల్ రాసిన వాళ్ళు ఉన్నారు, డిఎల్ రాసిన పర్సన్ జేఎల్లో ఉన్నారు, అండ్ యాజ్ దట్ పర్సన్ ఇన్ పీజీటీ అండ్ టీజీటీ ఆల్సో. టీజీటీలో మళ్ళీ వేరియేషన్ సబ్జెక్ట్స్ కూడా రాసారు. సో అందరికీ ఛాయిస్ ఉంటుంది కదా సార్. ఒక పర్సన్ పైకి వెళ్ళిపోతాడు, అదే పర్సన్ని మీరు కింద నుంచి నేను పైకి వెళ్ళిపోతున్నారంటే కిందన్ని ఖాళీ అయిపోతున్నాయి కదా, వీళ్ళందరికీ మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా సార్. సో వెనక వాళ్ళకి ఛాయిస్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. 1:2 ఉన్న వాళ్ళకి ఏమైనా బెనిఫిషియల్ ఉంటుంది కదా సార్ డిసెండింగ్ ఆర్డర్లో ఫిల్ చేస్తే. వాళ్ళందరం సర్టిఫికేట్ వెరిఫికేషన్ పోయి వచ్చిన వాళ్ళమే సార్. ఇందులో ఉన్న వాళ్ళందరూ కూడా 1:2లో ఉన్న వాళ్ళమే. మేమందరం ఎలిజిబుల్లే. మేము జేఎల్కి కూడా ఎలిజిబుల్లే, డిఎల్కి కూడా ఎలిజిబుల్లే. అయితే ఇప్పుడు డిఎల్కి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరూ వెళ్ళిపోతే
జైలు వాళ్ళు వెళ్ళిపోతే ఇక్కడ ఎవరైతే ఉన్నామో మా అందరి జాబులు వస్తాయి సార్. అదొక్కటే కోరుకుంటున్నామండి. చేతులు అయితే దండం పెట్టి చెప్తున్నాం. ఒకవేళ పీజీటీ ఇది ఆపకపోతే అపాయింట్మెంట్స్ రేపు మాత్రం ఎల్బీ స్టేడియంలో ఇదే రిపీట్ అవుతుంది సార్. మళ్ళీ ఇదే రిపీట్ అవుతుంది. అది మేము చిలుకూరు బాలాజీ నుండి వచ్చామండి. అయితే మేము ఎగ్జామ్స్ రాసామండి. అంటే డిఎల్ జేఎల్ పీజీటీ టీజీటీ ఫిలప్ చేయాలండి. యాక్చువల్గా అసలు మేము ఎన్ని సంవత్సరాల నుండి అసలు ఈ ఎగ్జామ్స్ కోసం కష్టపడి ఎదురు చూసి ఎగ్జామ్స్ చిన్న పిల్లల్ని వేసుకొని మేము చదువుకుంటే ఇంట్లో సపోర్ట్ చేశారు సార్. ఇప్పుడు తీరా సమయాన్ని చూస్తే పీజీటీ నైటే రిజల్ట్ ఇచ్చారు. మిడ్ నైట్లో అన్ని వారం రోజులు నిద్ర లేదు సార్. వారం రోజులు నిద్రనే ఉండట్లేదు. నైట్ రిజల్ట్ ఇచ్చేస్తున్నారు. తెల్లవారుసరికి సర్టిఫికేట్ వెకేషన్ మిడ్ నైట్లో రిజల్ట్స్ ఇస్తున్నారు. ఆ సర్టిఫికేట్స్ ఏమన్నా లేకపోతే ఎంఆర్ఓ ఆఫీసులకు వెళ్తే ఇప్పుడు వాళ్ళు ట్రాన్స్ఫర్స్ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు లేరు, సార్ వాళ్ళు లేరు, ఎంఆర్ఓ లేరు, ఎవరు లేరు. అట్లా ఇబ్బందులు పెట్టి సర్టిఫికేట్లు తెచ్చుకొని వెరిఫికేషన్కి వెళ్తే అప్పటికప్పుడు ఇవ్వాల్సిన అవసరం ఏముంది సార్ వీళ్ళకి? డిఎల్ జేఎల్ డెమో తీసేసుకొని ఇచ్చుకోండి సార్. ఎవరొద్దన్నారు? ఇచ్చుకోండి. డెమో కూడా ఇవ్వకండి. గెస్టెడ్ జూనియర్ లెక్చరర్కి జైలుకే లేదు. దీనికేంది సార్? డెమో తీసేసుకోండి, ఇచ్చుకోండి. తర్వాత పీజీటీ ఇవ్వండి. రేపు పీజీటీ అపాయింట్మెంట్ ఎవరికి ఇవ్వద్దు. చాలా మంది భవిష్యత్తు దీని మీద ఆధారపడింది. మాకు ఇంకా చదువుకోవడానికి ఓపిక లేదు. ఇంట్లో సపోర్ట్ కూడా చేయరు. చిన్న పిల్లలు ఎకనామికల్గా ఇబ్బంది, మాకు అన్ని రకాలుగా ఇబ్బంది ఉంది. ప్లీజ్ దయచేసి రేవంత్ అన్న నీకు చేతులెత్తి దండం పెడుతున్నా, మాకు ఇప్పుడైతే న్యాయం చేయండి. ఇంతకంటే ఇంకా మేము ఏం అడగాలో మాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. ఇంత సఫర్ అసలు 10 సంవత్సరాలు అసలు మా ఏజ్ అయిపోవడానికి అసలు ఏంది మాకేం అర్థం కావట్లేదు. అసలు మిడ్ నైట్ అన్ని రిలీజ్ చేస్తాం మేము. అసలు ఏంది అసలు మా లైఫ్ మాకు ఏం అర్థం కావట్లేదు. ఏం కొంపలు మేము ఇన్ని నెలలు ఆగినాం. ఒక్క 5 రోజులు ఆగమ్మా, 15 రోజులు ఆగమ్మా. చేసండి డిఎల్ జేఎల్ పీజీటీ టీజీటీ. తర్వాత ఎవరికైతే రావాల్సిందే వాళ్ళకి వస్తే కదా న్యాయం జరుగుతుంది కదా. ఇంతమంది ఉన్నాం, ఎన్ని కుటుంబాలు బాగుపడతాయి. ప్లీజ్ సార్ దయచేసి మా మాట మా అందరి విన్నపం వినండి. మా అందరికి న్యాయం చేయండి. మీకు చేతులైతే దండం పెడుతున్నా. నాలాంటి వాళ్ళు ఎంతోమంది సార్ ఇట్లా మేము చదువుకునే ఓపిక మాకు లేదు సార్. మాకు 10 years అవుతుంది సార్ దాదాపు నోటిఫికేషన్ గురించి. వచ్చింది ఏదో అదృష్టం కొద్దీ వేసిరు. జాబ్ వస్తుందని ఆశతోటి అందరం చదువుకున్నాం లేడీసు. ఇంకా మాకు చదివే ఓపిక లేదు. మాకు న్యాయం జరగాలి అంతే. పీజీటీ ఆపేయాలి. పీజీటీ ఇచ్చే రిజల్ట్ రేపు వాళ్ళకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఉన్నాయంట సార్, అవి ఆపేసేయాలి. ఆర్డర్లో మాకు జాబ్స్ వాళ్ళకి ఇస్తే మాకు కూడా వస్తుంది సార్ అంతే. ఇంకా కలవలేదు సార్. ఇక్కడ కూర్చోమన్నారు, వీళ్ళే పోలీస్ వాళ్ళు కూర్చోమన్నారు. సార్ వాళ్ళు కలుస్తున్నారంట, పిలిపిస్తున్నారు సార్. అంతే సార్. అసలు ఎవరికి అన్యాయం జరగొద్దంటే వాళ్ళు కరెక్ట్గా ఫిల్అప్ చేయాలి సార్ పోస్టులని. అందరికీ న్యాయం జరుగుతుంది. మాలాంటి వాళ్ళకి ఇంకా ఏజీ లేదు సార్ చదవడానికి. అంతే, ఇంకా ఇది లాస్ట్ సార్. అంతే, అవసరం లేదు సార్. మాకు 2 years కూడా వద్దు. ఎన్నిసార్లు ఓపిక లేదు సార్. మాకు వద్దు, చదవలేదు సార్. మేము మాకు వద్దు సార్. మాకు వచ్చింది మాకే కావాలి సార్. మేము ఆల్రెడీ లిస్ట్లో ఉన్నాం. అంతే సార్. ఏజ్ పెంచుడు వద్దు. అంతే సార్. ఇప్పుడు ఆల్రెడీ వీఆర్ ఇన్ 1:2 సార్. లేకుండా గురుకుల నోటిఫికేషన్ గురించి కూర్చున్నాం సార్. యాక్చువల్గా నేను టీఎస్పీఎస్సీ జేఎల్ రాశాను సార్. జేఎల్ రాశాను, గురుకుల జేఎల్ రాశాను, పీజీటీ రాశాను. ఆల్మోస్ట్ నేను 1:2లో సెలెక్ట్ అయ్యాను సార్. టీఎస్పీఎస్సీ జేఎల్లో కూడా నాకు మంచి మార్క్సే వచ్చాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనం డిసెండింగ్ ఆర్డర్లో ఫిల్ చేసామనుకోండి, మనకు అందరికీ న్యాయం జరుగుతుంది. లేదంటే ఇప్పుడు అందరికీ న్యాయం జరగదు. ఆగమేఘాల మీద ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు 3 రోజులలో అన్ని రిజల్ట్స్ ఇచ్చారు అని డిఎల్ జేఎల్ రిజల్ట్స్ అలా ఇవ్వలేరా? 3 డేస్లో, పీజీటీ 3 డేస్లో ఇచ్చారు. అవి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు చెప్పండి. మాకు న్యాయం జరగాలి ఖచ్చితంగా. స్పందించాలి సార్. రాజు తలుచుకుంటే ఏదన్నా జరుగుతాయి. 3 రోజులలో రిజల్ట్స్ వచ్చినాయి. డిఎల్ జేఎల్ ఎందుకు రాలేకపోతున్నాయి? అవి కూడా వస్తాయి. మీరు తలుచుకుంటే ఏదన్నా జరుగుతుంది. మీరు ఆపాలనుకుంటే ఆపుతారు, జరగాలనుకుంటే జరుగుతాయి. మీ పీజీటీ పోస్టులు ప్రజెంట్ ఆపండి సార్. పోస్టింగ్ ఆపండి. ఈ ఎలక్షన్ స్టంట్లు మాకు అవసరం లేదు. అవి ఆపండి. అవి ఆపి డిసెండింగ్ ఆర్డర్లో ఫస్ట్ డిఎల్ జేఎల్ తర్వాత పీజీటీ టీజీటీ డిసెండింగ్ ఆర్డర్లో ఫిల్ చేయండి. అందరికీ న్యాయం జరుగుతుంది. అంతే సార్. ఇంకా కలవలేదు సార్. మేము ఇప్పుడు వెళ్ళాలనుకుంటున్నాము. మేము వెళ్ళినా కూడా వాళ్ళు స్పందిస్తారా లేదా? మేము లెటర్ తీసుకొని జేబులో పెట్టుకొని ఉంచుకుంటారు సార్.
అది స్పందించాలి. సీఎం రేవంత్ గారిని కూడా మేము ఇదే కోరుకుంటున్నాము. వాళ్ళు స్పందించాలి తొందర, మాకు ఏదో ఒకటి న్యాయం జరగాలి సార్. ఇప్పుడు డిఎల్ జేఎల్ మేము అంటున్నాం కదా సార్, పీజీటీ టీజీటీ అని. ఆల్రెడీ పీడీ వాళ్ళది, లైబ్రరీన్ వాళ్ళది రిలీజ్ చేశారు. డిఎల్ డెమోస్ అయిపోయినాయి, జేఎల్ డెమోస్ అయిపోయినాయి. వాళ్ళకి పీజీటీ ఉంది, టీజీటీ వాళ్ళని రిలీజ్ చేశారు సార్. ఇప్పుడు వాళ్ళది రీలింక్విష్మెంట్ ఉంటుంది, సేమ్ మేము అన్నట్టు డిసెండింగ్ ఆర్డర్లో వెళ్ళిపోతుంది. మరి ఇవి మాత్రం ఏం పాపం చేసినాయి సార్? రిమైనింగ్ సబ్జెక్ట్స్ ఎందుకు పీజీటీ మాత్రమే రిలీజ్ చేసిర్రు? డిఎల్ చేయండి, జేఎల్ చేయండి, తర్వాత పీజీ మేమేమనట్లేం కదా. మేము ఎక్కడ పోవాలి సార్? మీరు అవి 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 రిలీజ్ చేశారు కదా సార్, పీడీ చేసిర్రు, లైబ్రరీని చేసిర్రు. ఇవి రిమైనింగ్ సబ్జెక్ట్స్ ఏం పాపం చేసినాయి? ఓన్లీ పీజీటీ చేసిర్రు. దానిలాగానే ఇవి కూడా చేయండి. అప్పుడు బ్యాక్లాగ్స్ ఉండే ఛాయిస్ ఉండవు కదా దీంట్లో. అది కూడా ట్రిప్ వాళ్ళే, ఇది కూడా ట్రిప్ వాళ్ళే. మరి దానికి ఒక న్యాయం, దీనికి ఒక న్యాయమా సార్? మేమంతా స్టూడెంట్స్ కోరి తెచ్చుకున్న ప్రభుత్వం కదా సార్, మాకు న్యాయం చేయాలి, జరుగుతుందనే తెచ్చుకున్నాం కాబట్టి మాకు న్యాయం కావాలి అంతే. రిజల్ట్ రావాలని మేము కోరుకున్నాం సార్, కానీ రిజల్ట్ మాకు ఫస్ట్ వాళ్ళు డిసెండింగ్ ఆర్డర్లో ఇస్తామన్నారు. ఫస్ట్ డిఎల్ ఇవ్వాలి, తర్వాత జేఎల్ ఇవ్వాలి, తర్వాత పీజీటీ ఇవ్వాలి, తర్వాత టీజీటీ ఇవ్వాలి. కానీ గవర్నమెంట్ ఏం చేసిందంటే రేపు 14th రోజు అందరికీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలి అని చెప్పేసి 14th రోజు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలి అని చెప్పేసి ఫస్ట్ పీజీటీ పెట్టింది. నాది ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ సార్, నేను ఇంగ్లీష్ గురించి చెప్తున్నాను. ఇంగ్లీష్లో జేఎల్ రాసిన వాళ్ళే డిఎల్లో ఉన్నారు, డిఎల్ రాసిన వాళ్ళు జేఎల్ రాసిండ్రు, జేఎల్ రాసిన వాళ్ళు పీజీటీ రాసిండ్రు, టీజీటీ రాసిండ్రు. జేఎల్లో టాప్లో ఉన్న 20 మెంబర్సే, ఇప్పుడు పీజీటీలో కూడా టాప్ 20 మెంబర్స్ వాళ్ళే ఉన్నారు. సో వాళ్ళంతా ఇప్పుడు పీజీటీలో సెలెక్ట్ అయిపోయినారు ఆల్రెడీ. వీళ్ళు ఏం చేస్తారు, పీజీటీకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసేసుకొని స్కూల్స్లో జాయిన్ అయిపోతారు. మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు, జేఎల్ రిజల్ట్ ఇస్తారు. జేఎల్ రిజల్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళే సెలెక్ట్ అవుతారు. ఇప్పుడు ఇక్కడ ఈ పీజీటీ పోస్ట్ బ్యాక్లాగ్ పడిపోతుంది. ఫస్ట్ మేము గవర్నమెంట్ని కానీ బోర్డుని కానీ డిమాండ్ చేసేది ఏంటి అంటే, ఫస్ట్ డిఎల్ లిస్ట్ ఇవ్వండి, తర్వాత జేఎల్ లిస్ట్ ఇవ్వండి, తర్వాత పీజీటీ ఇవ్వండి, తర్వాత టీజీటీ ఇస్తే కింద స్థాయి వాళ్ళకి కొంచెం న్యాయం జరుగుతుంది. సో నెక్స్ట్ ఏంటంటే, నిన్న నైట్ ఇచ్చిన రిజల్ట్లో కూడా పీడీ అండ్ లైబ్రరీయన్ దాంట్లో పీడీ పోస్టుకు సంబంధించి ఒకటే హాల్ టికెట్ నెంబరు డిఎల్లో ఉంది, జేఎల్లో ఉంది, పీజీటీలో ఉంది. ఒకటే వ్యక్తి 3 ఉద్యోగాలు చేస్తాడా? బోర్డు ఎట్లా అసలు రిజల్ట్ ఎలా ఇస్తుంది అనేది కూడా మాకు అర్థం అవ్వట్లేదు. మేము గవర్నమెంట్ని కానీ బోర్డుని కానీ డిమాండ్ చేసేది ఒకటే, ఫస్ట్ పీజీటీ నియామకాలు ఆపండి. పీజీటీ నియామకాలు ఆపితేనే పైన ఉన్న పోస్టులు డిఎల్ జేఎల్ పీజీటీ టీజీటీ నింపుకుంటూ వస్తేనే కింద స్థాయి ఉద్యోగాలకి న్యాయం జరుగుతుంది అనేసి అనుకుంటున్నాము. దాదాపు 3000 మంది ఉన్నారు సార్. 3000 మందికి అన్యాయం జరుగుతుంది. 3000 మందికి అసలు ఇప్పుడు ఇట్లా ఈ డిసెండింగ్ ఆర్డర్ కాకుండా ఫస్ట్ పీజీటీ రిజల్ట్ ఇవ్వడం వల్ల కొంతమంది అసలు 1:2కి లిస్ట్లోనే సెలెక్ట్ అవ్వలేదు సార్. సో మాకు అందరికి అన్యాయం జరుగుతుంది. న్యాయం కోసమని మేము ఇక్కడికి వచ్చాము. రేపు జరగబోయే పీజీటీ నియామక పత్రాలని నిలిపివేయాలి. మా మెయిన్ డిమాండ్ అదే. డిసెండింగ్ ఆర్డర్లో ఇస్తేనే ఇప్పుడు ఉద్యోగం రాసిన మాకు అందరికీ న్యాయం జరుగుతుంది. సంప్రదిస్తే వాళ్ళు ఏమంటున్నారు, చూస్తాం చేస్తాం అంటున్నారు. మాకు పైనుంచి ప్రెషర్ ఉందనేసి వాళ్ళు ఓపెన్గా చెప్పేస్తున్నారు సార్. గవర్నమెంట్ నుంచి మాకు ప్రెషర్ ఉంది అంటున్నారు వాళ్ళు. ఈ రిజల్ట్ midnight 2 o'clock వచ్చింది. అండ్ ఇంకొకటి సర్టిఫికేట్ వెరిఫికేషన్లో కూడా ఇప్పుడు లిస్ట్లో సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా సర్టిఫికేట్స్ కూడా ఏవి కరెక్ట్గా లేవు. కొంతమంది ఒక్కొక్క సర్టిఫికేట్లు సబ్మిటే చేయలేదు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కరెక్ట్ ప్రాసెస్లోనే జరగదు. పీజీటీ రిజల్ట్ ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు పెడితే రేపు వెరిఫికేషన్ అని చెప్పారు. వెరిఫికేషన్ అని చెప్తే సర్టిఫికేట్స్ కొంతమంది దగ్గర ఉన్నాయి, కొంతమంది దగ్గర లేవు. అయినా కూడా సర్టిఫికేట్స్ ఏదో ఆదరబాదరగా చెక్ చేసేసి పంపించేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా midnight 2:30 వరకు జరిగింది ఇక్కడ ఆదివాసీ భవన్లో. అక్కడ ఇబ్బంది పడ్డాము. అట్లా నిన్న నైట్ 2 o'clock 2:30 వరకు మొన్న నైట్ చేసిండ్రు. నిన్న నైట్ 2 గంటల వరకు రిజల్ట్ పెట్టేశారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్లో అలాగే జరిగింది, రిజల్ట్ ఇవ్వడము అలాగే జరిగింది. మేము ఉద్యోగం కోసం ఇన్ని నెలలు వెయిట్ చేశాము, కానీ ఇటువంటి రిజల్ట్ కోసం వెయిట్ చేయలేదు. మేమందరము కూడా ఉద్యోగం కావాలి అని కోరుకుంటున్నాం, కానీ ఇట్లాంటి ఉద్యోగాలు అయితే మాకు వద్దు సార్. మాకు ఫస్ట్ డిఎల్ జేఎల్ పీజీటీ టీజీటీ అలా డిసెండింగ్ ఆర్డర్లో ఇస్తేనే మాకు న్యాయం జరుగుతుంది. ఓకే, మేము ఫలితాలను కోరుకున్నాం సార్, కానీ ఇలాంటి ఫలితాలను నిజంగా కోరుకోలేదు. మేము కావాలి, మాకు ఒక ఆర్డర్ ప్రకారం ఇప్పుడు లైబ్రరీయన్ వాళ్ళకి పీడీ వాళ్ళకి కరెక్ట్గానే ఇచ్చారు. ఫస్ట్ డిఎల్ వాళ్ళకి, తర్వాత జేఎల్, తర్వాత పీజీటీ, తర్వాత టీజీటీ. మాకెందుకు ఇంత అన్యాయము? మాకు మాత్రమే ఎందుకు పీజీటీ ఇచ్చారు? ఎందుకు మీకు డెమోస్ కండక్ట్ చేయడానికి టైం దొరకలేదా? దొరకకపోతే, టైం సరిపోకపోతే మేము ఆగుదాం కదా. ఇన్ని నెలలు ఆగినాం, ఒక వారం ఆగలేమా? ఎందుకు మీ తొందరపాటకు మమ్మల్ని ఎందుకు బలి చేస్తున్నారు? మేము అడిగేది అది. రేపు జరిగే గురుకుల నియామక ప్రక్రియ మాత్రం ఆగిపోవాలి. ఎల్బీ స్టేడియంలో మాత్రం జరగద్దు. మా పీజీటీ వాళ్ళవి మాత్రం జరగద్దు. మాకు ఫస్ట్ డిఎల్ జేఎల్ ఇవన్నీ ఫలితాలు విడుదలైన తర్వాతనే ఇవన్నీ కొనసాగాలని మేము
ప్రభుత్వాన్ని కానీ బోర్డును కానీ డిమాండ్ చేస్తున్నాం. ఇదే మా ప్రత్యేక డిమాండ్. రేపు మాత్రం లేని పక్షంలో రేపు మీరు కావాలని మాత్రం మాకు విరుద్ధంగా ప్రయత్నిస్తే మాత్రం మేము ఎల్బీ స్టేడియంకి ఇప్పుడు ఎంతమంది కూర్చున్నామో ఇంతకంటే ఎక్కువ సంఖ్యలో పాల్గొని మీకు వ్యతిరేకంగా మేము అక్కడ ఆత్మహత్యలు చేసుకుంటామా, నిరసన తెలుపుతామా, అది మా ఇష్టం. మా విఘ్నతకు మేమే వదిలేసుకుంటాం, మేము ఆలోచించుకుంటాం. ఆ ప్రక్రియ మాత్రం రేపు పీజీటీ ప్రక్రియ మాత్రం జరగొద్దు. మా ప్రత్యేక డిమాండ్ ఇదే. నైట్ 2 గంటలకి రిజల్ట్ రిలీజ్ చేసిండ్రు సార్. మరి మాకు రిజల్ట్ రిలీజ్ చేసిరు, ఓకే, డిఎల్ రిలీజ్ చేయాలి కదా ఫస్ట్, పీజీటీ రిలీజ్ చేయడం ఏంది? అందుకే కూర్చున్నాం ఇక్కడ. మాకు విరుద్ధంగా మాకు చెప్పింది ఒకటి, మీరు చేసింది ఒకటి, అందుకే ఇక్కడ కూర్చున్నాం. 3000 మంది లాస్ అవుతున్నారు సార్ దీనివల్ల. పీజీటీ వచ్చిన వాళ్ళు జైలుకి వెళ్ళిపోతారు, డిఎల్కి వెళ్ళిపోతారు. అది తెలుసు, అందరికీ తెలిసి కూడా మీరు ఇదే రిలీజ్ చేసిరంటే ఇక్కడ మరీ చెప్తున్నాం సార్. ఎల్బీ స్టేడియం నిండడం కాదు సార్, మా జీవితాలు నిండుకుండాలి కదా. మేము ఎన్నుకున్న ప్రభుత్వంలో మాకు ఇంత అన్యాయం ఎందుకు జరుగుతుంది? మేము అది ప్రశ్నిస్తున్నాం. ముఖ్యమంత్రి గారు దయచేసి స్పందించండి. సంప్రదించినాము, వినతి పత్రాలు ఇచ్చినాము, వాళ్ళు జోబులో మడత పెట్టుకొని కూడా పోతుండ్రు సార్. సరిగ్గా చదివే టైం కూడా లేదు, వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు మమ్మల్ని ఎట్లా ఆగం చేయాలని చెప్పేసి. అది మా డిమాండ్ అదే సార్. రేపు ఎల్బీ స్టేడియంలో జరిగే గురుకుల నియామక ప్రక్రియ పీజీటీ మాత్రం నియామక పత్రాలు వాళ్ళకి ఇవ్వద్దు. మాకు డిఎల్ జేఎల్ అన్నీ రిలీజ్ అయిన తర్వాతనే, అన్ని ప్రక్రియలు పూర్తయిన తర్వాతనే మాకు చెప్పిన ఆర్డర్ ప్రకారమే మీరు నియామక పత్రాలు అందజేయాలని మేము కోరుకుంటున్నాం. అప్పుడే ఎగ్జామ్ రాసిన వాళ్ళకి, మెరిట్లో ఉన్న వాళ్ళకి అందరికీ న్యాయం జరుగుతుంది. మీకు న్యాయం జరగడం కావాలా, లేకపోతే మీ తొందరపాటు వల్ల మేము ఉద్యోగాలు కోల్పోవడం కావాలా, మేము బాధపడడం కావాలా? మా జీవితాలు ఎందుకు ఇట్లా కావాలి? ఒకసారి ఆలోచించండి దయచేసి. సార్ మేము గురుకుల అభ్యర్థులం సార్. మేము రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలల నుంచి వచ్చేసినాము, ప్రతి జిల్లా నుంచి వచ్చిన దాదాపు. మా విషయం ఏంటంటే సార్, మేము 10 సంవత్సరాల నుంచి అసలు ఉద్యోగాలు లేవు. ఏయక ఉద్యోగాలు వేసారు. ఆ ఉద్యోగాలు వేసి కూడా మాకు ఎగ్జామ్లో అక్కడ ఒక జిల్లాలో ఖమ్మంలో కొంతమందికి, ఇప్పుడు నేను సపోజ్ ఒక ఎగ్జాము ఖమ్మంలో, ఒక ఎగ్జాము హైదరాబాద్లో, ఒక ఎగ్జాము ఆదిలాబాద్ ఇట్లా రాశారు. అయినా తిప్పలబడి కష్టపడి రాసుకున్నాం సార్. చేసినాము, రిజల్ట్ ఇవ్వాలని చేసినాం సార్. హార్జెంటల్ ప్రకారంగా రిజల్ట్ ఇవ్వాలని చెప్పేసి కొట్లాడిన ఫైట్ చేసినాం, అంత బాగానే ఉంది. ఇప్పుడు వచ్చిన చిక్ ఏంటంటే, ఇప్పుడు అవరోహణ క్రమం అంటే డిఎల్ పెద్ద పోస్ట్ నుంచి, పై స్థాయి నుంచి చిన్న పోస్ట్కి ఇవ్వాలి సార్. పై స్థాయి ఏంటిది డిఎల్, తర్వాత జేఎల్, దాని తర్వాత పీజీటీ, దాని తర్వాత టీజీటీ. అయితే అట్లా ఇవ్వకుండా డిఎల్ ఇచ్చి దాని తర్వాత భర్తీ అయిన తర్వాత జైలు ఇవ్వాలి. అట్లా వరుస క్రమంలో పై స్థాయి నుంచి కాకుండా వీళ్ళు డైరెక్ట్ పీజీటీ అని చెప్పేసి ఇచ్చారు. ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు పీజీటీలో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థికి ఒకవేళ ఆయన మళ్ళీ డిఎల్ కూడా రాసి ఉంటాడు. ఒకవేళ ఆయనకు డిఎల్ మళ్ళీ సెలెక్ట్ అయిన అనుకో, ఈ పీజీటీ పోస్ట్ బ్యాక్లాగ్ పడిపోతుంది. ఎందుకంటే ఆయన పెద్ద పోస్టులో జాయిన్ అవుతారు కాబట్టి. దానివల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ వచ్చేటువంటి క్యాండిడేట్ కూడా బ్యాక్లాగ్ ఉంటే ఆయన మళ్ళీ రిక్రూట్మెంట్ చేసేటువంటి ఛాన్స్ ఉండదు. దానివల్ల దాదాపు 3000 పై చిలుకు అభ్యర్థులు నష్టపోయే పరిస్థితి ఉన్నది సార్. కాబట్టి ఇప్పుడు మేము అనేది ఏంటంటే, మీరు చెప్పినట్టు సార్, మల్లయ్య భట్ గారు చెప్పినట్టు, నిన్న కూడా మా అభ్యర్థులు మేమందరం వచ్చి ఇక్కడ మాట్లాడితే గేట్ కూడా ఇప్పుడు మల్లయ్య భట్ గారు సార్ నిన్న ఫిబ్రవరి 12 తారీఖు ఏమన్నాడు, ఖచ్చితంగా అవరోహణ క్రమంలో అమలు చేస్తామండి అని చెప్పి అన్నాడు. దాని ప్రకారమే మల్లయ్య భట్ గారు సార్ ఇచ్చినటువంటి హామీ ప్రకారమే మీరు డిఎల్ నుంచి పీజీటీ వరకు, డిఎల్ జేఎల్ పీజీటీ టీజీటీ అవరోహణ క్రమంలో పై పోస్టు నుంచి కింది పోస్టుకు భర్తీ చేస్తామైతే ఒక్క బ్యాక్ ల్యాగ్ కూడా మిగిలేటటువంటి అవకాశం ఉండదు. అందరికీ మెరిట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. మా బతుకులలో వెలుగు నింపేటువంటి మార్గం ఉంటుంది సార్. ఎగ్జామ్స్ కూడా ఆగమేఘాల మీద పెట్టిర్రు, ఇప్పుడు రిక్రూట్మెంట్ కూడా ఆగమేఘాల మీద పెట్టిర్రు. సరే సంతోషమే, కానీ ఇదేదో చిత్తశుద్ధిగా అందరికీ న్యాయం చేసే విధంగా జరిగితే సంతోషంగా ఉంటుందని నా ఉద్దేశం. అందరికీ సంతోషంగా ఉంటుంది జైలు నుంచి డిఎల్ నుంచి జైలు చేస్తే. కాబట్టి అందరూ కూడా సంతోషపడతారు, అందరికీ ఉద్యోగాలు వస్తాయి సార్. కాబట్టి మేము ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని, ప్రభుత్వము సీఎం రేవంత్ రెడ్డి గారిని, మల్లయ్య భట్ గారిని మేము విజ్ఞప్తి చేసేది ఏంటిదంటే, మీరు ఇచ్చినటువంటి అవరోహణ క్రమాన్ని, మీరు ఇచ్చినటువంటి మాటనే సార్, దానికి కట్టుబడి అవరోహణ క్రమంలో డిఎల్ జేఎల్ పీజీటీ టీజీటీ వరుస క్రమంలో దయచేసి నియామకాలు చేపట్టండి. ఇప్పుడు ఆల్రెడీ పీజీటీ వాళ్ళకు ఇచ్చేసారు సార్, ఆల్రెడీ అపార్ట్మెంట్ అంటే మన నియామకాలు లిస్ట్ ఇచ్చేసారు. కాబట్టి దయచేసి వాళ్ళ లిస్ట్ అట్లనే ఆపండి. వాళ్ళకి ఎట్లా ఉద్యోగాలు వచ్చినాయి, వాళ్ళకి ఉద్యోగాలు రావద్దని మేము అంటలేము, వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి, వాళ్ళది అట్లనే నిలకడగా ఉంచి జేఎల్ డిఎల్ రిక్రూట్మెంట్ చేసిన తర్వాత అప్పుడు పీజీటీ తర్వాత టీజీటీ చేస్తే ప్రతి ఒక్కరికి జాబ్ వస్తుంది సార్. దయచేసి సీఎంజీ రేవంత్ రెడ్డి గారికి, తర్వాత మల్లయ్య భట్ గారికి మేము చేతులెత్తి రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. దయచేసి మమ్మల్ని నిరుద్యోగాలను, ఇప్పటికే మేము చాలా అష్ట కష్టాలను 10 సంవత్సరాల నుంచి అసలు ఉద్యోగాలు లేవు.
ఏకేసి మమ్మల్ని ఇప్పటివరకు చాలా ఇబ్బంది పెట్టారు. ఎగ్జామ్ రాసి 6 నెలలు అయితేనూ కూడా మమ్మల్ని మేము పోరాడితే కానీ మాకు రిజల్ట్ ఇవ్వనటువంటి పరిస్థితి మన తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డాయి సార్. దయచేసి ఈ నియామకాలు కూడా ఇప్పుడు పోరాటం చేస్తేనే తప్ప మళ్ళీ నియామకాలు కూడా మళ్ళీ అదే రిపీట్ అవుతుంది సార్. కాబట్టి దయచేసి మమ్మల్ని మా బాధలు చాలామందికి ఏజ్ అయిపోతుంది సార్, చాలామందికి ఏజ్ అయిపోతుంది. ఇప్పుడే లాస్ట్ అటెంప్ట్ వాళ్ళు ఉన్నారు. మంచి మెరిట్ మార్కులు వచ్చి కూడా ఇప్పుడు మొన్న 1:2లో సెలెక్ట్ అయ్యి కూడా జాబ్ రాకపోతే ఆ బాధ ఎంత ఉంటుంది అనేది అది ఒక అభ్యర్థికి అనుభవించడానికి తెలుస్తుంది సార్. దయచేసి మల్లయ్య భట్ గారు, మల్లయ్య భట్ గారు, తర్వాత మన రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారు దయచేసి మా అందరి గురించి ఆలోచించి మీరు నిరుద్యోగ పక్షపాతి ప్రభుత్వం అని మేము నమ్మినాం సార్. అందుకే మిమ్మల్ని గెలిపించుకున్నాం సార్. దయచేసి మా నమ్మకాన్ని ఒమ్ము చేయకండి. మాకు అవరోహణ క్రమంలో ఉద్యోగాలు వచ్చి మమ్మల్ని ఆదుకోండి సార్. ప్రతి ఒక్కరిని నిరుద్యోగుల్ని ఆదుకుంటే మా బతుకులు మంచిగా ఉంటాయి సార్. మేము మళ్ళీ మిమ్మల్ని మర్చిపోం సార్, మళ్ళీ మిమ్మల్ని మేము చూస్తాం సార్. ఓకేనా? థ్యాంక్ యూ సార్. అవును సార్, 2 సార్లు సడలింపు ఇచ్చిండు కానీ ఇప్పుడు సడలింపు ఇచ్చిండు. ఇప్పుడు సడలింపేది సార్, ఉన్న ఉద్యోగాలు సక్రమంగా నిర్వహిస్తే చాలు, సడలింపు అవసరం లేదు. సడలింపు అవ్వాలంటే ఇప్పుడు ఒకవేళ జాబ్ రాకపోతే ఒకవేళ నెక్స్ట్ ఇయర్ లేకపోతే ఇంకో సంవత్సరం 2 సంవత్సరాల లోపు వాళ్ళనే మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తే వాళ్ళకి సడలింపు ఏజ్ బారైనలకు యూజ్ అవుతుంది. కానీ ఇప్పుడు మాకు కొంచెం ఏజ్ ఉంది, మాకు సడలింపు అవసరం లేదు. సడలింపు వేసారు సంతోషమే, కానీ ఇప్పుడు మనకు అవసరం లేదు. ఉన్నటువంటి ఉద్యోగాల్ని సక్రమంగా మీరు అవరోహణ క్రమంలో కనుక నియామకాలు చేపడితే మాకు సడలింపు అవసరం లేదు. ఎందుకంటే మెరిట్లో కష్టపడి చదివిన ప్రతి ఒక్కరు కూడా జాబ్ వచ్చే అవకాశం ఉంది. అది సార్ సంతోషం. రిజల్ట్ కావాలని చెప్పినాము, కానీ మనకు గురుకుల బోర్డు చెప్పినట్లుగానే గురుకుల బోర్డు ఫస్ట్ ఏం చెప్పిందంటే ఇప్పుడు వరుస క్రమంలో అంటే ఫస్ట్ డిఎల్ నింపుతాం, తర్వాత జేఎల్ నింపుతాం, తర్వాత పీజీటీలు, తర్వాత టీజీటీలు అని చెప్పింది. కానీ వీళ్ళు రాత్రి పీజీటీ రిజల్ట్ ఇచ్చారు. పీజీటీ రిజల్ట్ ఇవ్వడం వల్ల ఇప్పుడు కింది స్థాయిలో ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా. ఇప్పుడు పీజీటీ అభ్యర్థులారా నియామక పత్రం వచ్చిన వాళ్ళందరికీ కూడా మీకు డిఎల్ కానీ జేఎల్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది, మీకు ఇబ్బంది ఏమి ఉండదు. కాబట్టి ఈ నియామకాలు ఆపడం వల్ల వాళ్ళ డిఎల్ జేఎల్కి పోతారు, దాని కింద ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయని మా ఆలోచన. అట్లా ఈ ప్రభుత్వాలు కూడా ఎంతసేపు ఉన్న వాళ్ళ అవసరం కోసం చూస్తున్నాయి సార్. ఇప్పుడు అవసరం ఉద్యోగం అనేది ప్రభుత్వానికి వ్యవస్థకా వాళ్ళ కోసమా? ఎంతసేపు ఉన్న వాళ్ళు ఆ రోజు ఎలక్షన్ల కోసం వేసిర్రు, టక ఒకడు వికారాబాద్, ఒకడు కొడంగల్, ఇంకొకటి ఎక్కడో. అక్కడి నుంచి వచ్చి ఈరోజు హైదరాబాద్లో ఉద్యోగం రాస్తే రేపు పొద్దున ఖమ్మంలో ఎగ్జామ్ రాసేది. ఇన్ని ఇబ్బందులు పడి ఎగ్జామ్ రాసి అన్ని చేసిన తర్వాత ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా వచ్చింది, అందరికీ సంతోషాన్ని మేము అనుకుంటే వీళ్ళు ఆటోమేటిక్గా నైట్ రిజల్ట్ ఇచ్చి రేపు పొద్దున మీకు 1:2 ఉందంటే వాడు నాన్ క్రిమినల్ ఎప్పుడు తెచ్చుకోవాలి? వాడు ఎక్కడో తిరుపతిలో ఇంకెక్కడో బతకడానికి బొంబాయి దుబాయ్ పోయి ఉంటాడు. వాడి పరిస్థితి ఏంది? అంటే వాళ్ళు ఇష్టం వచ్చేట్టు చేస్తారు, వాళ్ళ కోసం చేస్తారు. అంటే ఇది ఆ రోజు ఎలక్షన్స్ కోసం చేసి ఈ రోజు ఎలక్షన్స్ కోసం వెళ్ళిపోతారు. మేము అనేదంటే 6 నెలల నుంచి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నాం. ఇంకా 6 నెలలు కాదు, ఇంకొక 6 నెలలైనా చూస్తాం. కానీ అందరికీ న్యాయం జరిగేలా అవరోహణ క్రమంలో ఇస్తే బాగుంటుంది మా డిమాండ్. ఫైనల్ అదే, పైనుంచి కిందికి ఇవ్వాల్సిందే ఫస్ట్. అప్పటి వరకు రేపు మేము వెల్బీ స్టేడియం అయినా వస్తాము, ఎక్కడికైనా వస్తాం. అందరికి ఇబ్బంది అవుతుంది. కింద ఇప్పుడు మెరిట్లో ఉన్నందరూ దాదాపు 3000 మంది ఉన్నారు మనకి. ఇక్కడ 3000 మందికి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఆడ ఇచ్చేదే మనకు 10 ఏళ్ళకి ఒకసారి 9210 ఉద్యోగాలు మనకు వచ్చాయని ఎంతో అంత కష్టపడి చదువుకున్నాం. ఇప్పుడు ఈ రోజు రాత్రి నిన్న ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు, 46 ఏళ్ళకి పెంచినని చెప్పారు. పెంచిరు కరెక్టే అన్న. 30 ఏళ్ళ ఉన్న ఓపిక 46 ఏళ్ళకి ఎట్లుంటుంది? ఏజ్ పెంచవచ్చు, కానీ 30 ఏళ్ళప్పుడు మనకు చాలా ఫ్రీగా ఉంటుంది. 25 ఏళ్ళప్పుడు ఓన్లీ చదువు తప్పి చేయముండదు. 10 ఏళ్ళ నుంచి లేదు, 35 ఏళ్ళ కింద. ఇప్పుడు నాకు 40 వచ్చినాయి, నేనేం చదవాలిగా? ఇంట్లో సంసారం, కథా కార్ఖాన వ్యవహారం, ఇది అంతా తెలిసిందే, పిల్లలు. కాబట్టి ఏజ్ రిలాక్సేషన్ ముఖ్యం కాదు. కాబట్టి మనకు ఇన్ టైంలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాడు, అట్లా చేసేసి ఈ ఉద్యోగాలు కూడా పైనుంచి కిందికి నింపాలని మా డిమాండ్ అన్న. అంతే, థ్యాంక్ యూ. గత ప్రభుత్వంలో దశాబ్ద కాలంలో రాశాను మేము. గత ప్రభుత్వంలో దశాబ్దం 10 సంవత్సరాలు ఉద్యోగాలు లేక 10 సంవత్సరాల వయసు మొత్తం పోయింది మాది. అంతే కదా. 10 సంవత్సరాల నుంచి రిక్రూట్మెంట్ లేదంటే ఒక నిరుద్యోగి 10 సంవత్సరాలు అంటే మామూలు విషయం కాదు. ఆ 10 సంవత్సరాలు దశాబ్దం మేము నష్టపోయినాం మేము. ఇప్పుడు మళ్ళీ లేఖలకు వేసినందుకు మళ్ళీ ఈ ముప్పు తిప్పలు పెడతారు. మొన్నడాకా హారజంటలో ఈ రిజర్వేషన్ అమలు చేయాలని అట్లా మేము ధర్నా చేసినాము. తర్వాత ఉద్యోగాలు ఇవ్వండి మాకు, తొందరగా ఆలస్యం చేయకుండా అది చేయండి, అట్లా చేసినాము. ఇప్పుడు మళ్ళీ ఉద్యోగాలు సక్రమంగా అవరోహణ క్రమంలో చేయాలని మళ్ళీ ఇట్లా ధర్నా దిగాల్సి వస్తుంది. అంటే ఎప్పుడు నిరుద్యోగి ఎప్పుడు రోడ్డు మీదనే ఉండాలి, కానీ వాడు చదువుకొని మనకు ఉన్నటువంటి అర్హతతోని, మంచి మార్కులతోని, మంచి విద్యాబుద్ధులు నేర్చుకొని, చదువు చెప్పుకొని ఉద్యోగం చేద్దామన్న ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదని నాకు అనిపిస్తుంది. నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు అవరోహణ క్రమంలో ఖచ్చితంగా అమలు చేయాల్సిందే, యాజ్ పర్ మీరు ఇచ్చినటువంటి మాట ప్రకారమే. థ్యాంక్ యూ సార్.